చిన్నప్పుడు మా బాలత్త, "అత్త కూర ఏం చేసావంటే, ఇటుకరాయి ఇగురు, పలుకురాయి పచ్చడి" అని చెప్పేది ప్రతిసారి. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు 4 రోజులు పట్టింది. ఇప్పుడు నేను ఆపాకుతో చారు కాస్తున్నా. బాలత్త కోసం కాదు. నా నెత్తిలో అత్తల కంటే దారుణంగా ఇంకా నన్ను విసిగించడానికి డాండ్రఫ్ తయారైందనమాట. దానికోసం ఇది. అసలు ఈ డాండ్రఫ్‌కి నేనంటే ఎందుకింత ఇష్టమో నాకు అర్థం కాదు. ఎప్పుడు నన్ను వదిలిపెట్టి పోదు. నా ఎంటే ఉంటది. అందుకే దీనికి అప్పుడప్పుడు ఇట్లాగా చేదు అనుభవాలన్నీ ఇస్తుంటా. ఇలా వేపాకు రసం పెడితే చుండ్రు పోవడమే కాదు, పేలు కూడా కొంచెం సేపు కళ్ళు తిరిగి పడిపోతాయి. అప్పుడే మనం తలస్నానం చేసిన తర్వాత ఎమ్మటే దువ్వేసామంటే కింద పడిపోతాయన్నమాట. నేను అనుకోకుండా ఒక ప్రయోగం చేశాను. దానివల్ల పేలు ఎగిరిపోయాయి. ఆ తర్వాత చెప్తా. ఇప్పుడైతే చుండ్రు కోసం ఇదంతా. ఒకవేళ మీరు కూడా వేపాకు పెడతారా నెత్తికి నాకు తెలవదు. నేనైతే వేపాకు రసం మాత్రమే పెడతాను. ఎవరైనా డైరెక్ట్‌గా అప్లై చేస్తున్నారా చెప్పండి. నేను అలాగా డైరెక్ట్‌గా అప్లై చేస్తే నాకు దురద వస్తుంది. మీకు కూడా వస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి.